హీరో ఎక్స్ట్రీమ్ 125cc వెహికల్ని చాలా మంచి ఫీచర్స్ తోటి అప్గ్రేడ్ చేశారు. సో ఆ ఫీచర్స్ ఏంటనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. దీంట్లో హైలైట్ ఏదైనా ఉంది అంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తోటి ఒక కొత్త వేరియంట్ని తీసుకురావడం. సో అలాగే చాలా ప్రైస్ కూడా పెరిగింది. ఆ పెరిగిన ప్రైస్ తోటి ఆ వచ్చిన ఫీచర్స్ తోటి సో ఈ బండి వాల్యూ ఫర్ మనీ వెహికలా కాదనే దాని గురించి కూడా తెలుసుకుందాం. సో తక్కువ ప్రైస్ అయితే బాగానే పెంచారు ప్రైస్ కూడా. సో ఈ వీడియోలో వాటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫైనల్ వర్డిక్ట్ కూడా నేనైతే ఇస్తాను. ఈ వెహికల్ ఎవరు కొనాలి ఏంటి అనే దాని గురించి. అండ్ నన్ను కన్ఫ్యూజ్ చేసిన ఒక విషయం ఏంటంటే అఫీషియల్ సైట్లో కూడా నాకు యూఎస్డి ఫోర్కులు కనిపించలేదు. బట్ నేను సెర్చ్ చేస్తూ ఉంటే సో మనకి యూట్యూబ్లో సోషల్ మీడియాలో షాంపైన్ గోల్డెన్ కలర్ యూఎస్డి ఫోర్కులు కూడా ఉన్న వేరియంట్ కూడా చూశాను. అది అసలు ఉందా లేదనేది కూడా నేను క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. దాంట్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీన్ని డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్గా తీసుకురావడం. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఈ వెహికల్కి రిక్వైర్మెంటే. ఎందుకంటే వెహికల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా 120 సెక్షన్ టైర్ ఉంది. సో ఆ టైర్కి 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చి బ్యాక్ సైడ్ కొంచెం ఏదో లోటుగా అనిపించింది. ఇప్పుడు 240mm డిస్క్ బ్రేక్ కూడా బ్యాక్ సైడ్ యాడ్ చేసి అలాగే ఫ్రంట్లో 280mm డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి సో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఇప్పుడు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది కాబట్టి వెహికల్ యొక్క బ్రేకింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మంచి హైయర్ ఆర్పిఎంలో ఉన్నప్పుడు అఫ్కోర్స్ 190 ఆ స్పీడ్లో ఉన్నప్పుడు సడన్గా మీరు ప్యానిక్ బ్రేక్ చేసిన బండి చాలా మంచిగా అయితే ఆగిపోతుంది. ఫీచర్స్లో మనం మాట్లాడుకోవాల్సిన మరో విషయం ఈ వెహికల్ యొక్క కలర్స్. సో కలర్ స్కీమ్స్ చాలా కొత్తగా అనిపించాయి. గ్రీన్ కలర్ తీసుకొచ్చారు, అలాగే మ్యాట్ షాడో బ్లాక్ కాంబినేషన్తో తీసుకొచ్చారు. సో ఇది కొంచెం కొత్తగా అనిపించింది. అలాగే రెడ్ కలర్లో తీసుకొచ్చారు. సో కొంచెం గ్రాఫిక్స్ వైజ్ చాలా రీఫ్రెషింగ్ అనిపించింది. ఇంకా ఈ వెహికల్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి డిజిటల్ కన్సోల్ 5 inches TFT క్లస్టర్ తీసుకొచ్చారు. అంటే ఇదివరకు మనకి హీరో ఎక్స్ట్రీమ్ 250 అలాగే ఎక్స్పల్స్ 210లో మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి అదే కన్సోల్ రీసెంట్గా మనం హీరో గ్లామర్ 125Xలో కూడా చూసాం. సో దాంట్లో మనకి రోడ్ మోడ్స్ ఉంటాయి, మీకు తెలిసిన విషయమే చాలాసార్లు చెప్పాను నేను. సో అలాగే యాంబియంట్ లైటింగ్ ఉంటుంది, నైట్కి డేకి సంబంధించిన లైటింగ్, అలాగే ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉంటాయి, టైము అండ్ గేర్ పోస్టింగ్ ఇండికేటరు, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటితో పాటు హీరో ఎక్స్ట్రీమ్ 125R కొత్త వేరియంట్లో ఈ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్లో రైడ్ బై వైర్ టెక్నాలజీ తోటి రావటం, ఇక క్విక్ యాక్సలరేషన్ అయితే ఉంటుందన్నమాట. సో నేను గ్లామర్ 125X రైడ్ చేసేటప్పుడు యాక్సలరేషన్ చాలా ర్యాపిడ్గా ఉంది, చాలా స్పీడ్ ఉంది, చాలా క్విక్ ఉందన్నమాట. సో ఇన్స్టెంట్ పికప్ చాలా బాగా అనిపించింది. ఇప్పుడు హీరో ఎక్స్ట్రీమ్ 125R కూడా చాలా బెటర్ యాక్సలరేషన్ తోటి వస్తుందన్నమాట ఈ రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉండటం వల్ల. సో అఫ్కోర్స్ మీకు తెలిసిందే రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉందంటే దాన్ని అంటి పెట్టుకునే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. గ్లామర్ 125Xకి క్రూజ్ కంట్రోల్ అవసరమో కాదో నేనే డిసైడ్ చేసుకోలేని పరిస్థితి. సో ఎందుకు కంప్యూటర్ వెహికల్కి క్రూజ్ కంట్రోల్ తీసుకురావడం, ఇంకా ప్రైస్ పెరుగుతుంది. బట్ హీరో ఎక్స్ట్రీమ్ 125Rకి అయితే క్రూజ్ కంట్రోల్ ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే చాలా స్టేబుల్గా వెళ్తుంది హైవే మీద. లాంగ్ రైడ్స్ కొంచెం వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. సో జనరల్గా లాంగ్ రైడ్స్కి ఎక్కువ వెళ్తుండడానికి ముఖ్యంగా దీని ఎర్గనామిక్స్ సూపర్ ఉంటాయి కాబట్టి దీనికి క్రూజ్ కంట్రోల్ అయితే ఖచ్చితంగా బెనిఫిట్ అనమాట. సో ఇక్కడ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. ఇంకా హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో ఏం మారలేదు అని అంటే ఇంజన్లో ఎలాంటి చేంజెస్ లేవు, మనం చూసిన ఇంజనే. సో మనకి సేమ్ 11.4 bhp పవర్ 10.5 Nm డాగ్ తోటి వస్తున్నటువంటి సో సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. కిక్ రాడ్ తోటే వస్తుంది. సో ఇది చాలా మంచి విషయం. ఇది మనకి ఆల్మోస్ట్ 60 kmpl మైలేజ్ని అయితే మాత్రం ఈజీగా ఇచ్చేస్తుంది. చాలా అగ్రెసివ్గా రైడ్ చేస్తాను అంటే సో నేను చెప్పలేను కానీ 60 kmpl గట్టిగా. బట్ మీరు కనుక ఎకో మోడ్లో నడిపించుకుంటే 60 కంటే ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా ఏం మారలేదంటే ఫ్రంట్లో వచ్చేసరికి మనకి సేమ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి అదే మోనోషాక్ సస్పెన్షన్ తోటి అయితే వస్తుంది. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే నేను నడిపించినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. సస్పెన్షన్ మీరు సడన్గా నన్ను ఒక మంచి సస్పెన్షన్ బండి చెప్పన్నా అంటే ఫ్యామిలీ కాదు పర్సనల్ యూసేజ్కి అని అడిగితే ఈ వెహికల్ నేను రైడ్ చేశాను రఫ్ రోడ్లో, హైవే మీద, డిఫరెంట్ కండిషన్స్లో. సో ఎక్కడ కూడా నన్ను సస్పెన్షన్ డిసప్పాయింట్ చేయలేదు. ఇంకా నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్ని 150-160cc వెహికల్స్లో కూడా ఇంత స్మూత్నెస్ అయితే లేదన్నమాట. మోనోషాక్ సస్పెన్షన్ ప్రాపర్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. సో గుంతల్లో పడ్డప్పుడు ఖచ్చితంగా సస్పెన్షన్ వైజ్ ఒక మంచి 125cc వెహికల్ అంటే ఈ వెహికల్ నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఇంకా బండి ఎర్గనామిక్స్లో ఏం చేంజెస్ లేవు. ఫ్రంట్లో సేమ్ LED సెటప్తో కలిగిన హెడ్ ల్యాంప్, సైడ్ ఇండికేటర్ లైట్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా టెయిల్ ల్యాంప్ సేమ్ అయితే ఉంది. ఇంకా యూఎస్డి ఫోర్కుల గురించి మాట్లాడాలి. సో యూఎస్డి ఫోర్కులకు సంబంధించిన వేరియంట్ అయితే నాకు తెలిసి మ్యానుఫ్యాక్చర్ అయిపోయింది. సో ఖచ్చితంగా కూడా ఇది అఫీషియల్ సైట్లో మెయింటైన్ చేయలేదు కానీ ఖచ్చితంగా వెహికల్ అయితే వస్తుంది. యూఎస్డి ఫోర్కులతోటి తీసుకొచ్చి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కాంబినేషన్ టాప్ ఎండ్ వేరియంట్గా తెస్తారు. ఖచ్చితంగా ఇంకా ప్రైస్ పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రైస్ అయితే మాత్రం మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ 92,500 రూపాయలు ఉంటే
ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ అయితే మాత్రం ఏకంగా 1,04,500 రూపాయల దాకా తీసుకొచ్చారు. అంటే 12,000 రూపాయల డిఫరెన్స్ అన్నమాట. సో ఈ 12,000 రూపాయలు మీరు ఎందుకు పెడుతున్నారంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కోసం, అలాగే డిజిటల్ కన్సోల్ 5 ఇంచెస్ క్లస్టర్లోకి తీసుకొచ్చిన డిజిటల్ కన్సోల్ కోసం, క్రూజ్ కంట్రోల్ కోసం, రైడ్ మోడ్స్ కోసం అన్నమాట. సో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ ఫ్రెండ్స్ ఇలాంటి న్యూ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఒకవేళ పాత వేరియంట్ కొంటూ ఉన్నట్లుగా అయితే మన ఛానల్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా కూడా మీరు ఆ వేరియంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ మనం అప్ టు డేట్ ఉంటాం కాబట్టి సో న్యూ అప్డేట్స్ అన్ని మీకు వెంటనే ఇస్తాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో అందుకే అడుగుతున్నాను. అండ్ వీడియోని లైక్ చేయండి. కింద హై పాయింట్స్ ఉన్నాయి. సో వెళ్ళేటప్పుడు హైప్ చేసి వెళ్ళండి. 1,26,000 రూపాయల నుంచి 1,28,000 రూపాయలకి మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఉంది ఆన్ రోడ్ ప్రైస్. ఫైనల్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే 1,28,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ సెగ్మెంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ హీరో ఎక్స్ట్రీమ్ 125Rని కొనొచ్చానంటే సో ఉన్న ఫీచర్స్కి, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కాంబినేషన్కి అండ్ బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్కి అండ్ ఒక మంచి రైడర్ సీట్ అయితే కలిగి ఉంది. కంఫర్టబుల్గా రైడర్ అయితే కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. సో మీరు కనుక మీ పాకెట్ మనీ తోటి యూస్ చేసుకునే విధంగా, అలాగే ఆ స్పోర్టియర్ ఫీల్, ఎర్గనామిక్స్, ఆ లాంగ్ రైడ్ ఫీలింగ్, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ అయ్యండి, అలా రీసెంట్గా కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యి ఉండి సో మీరు ఇంకా బాధ్యతల్లోకి వెళ్లకుండా ఉండి ఒక మంచి వెహికల్ మీ యూసేజ్ కోసం చూస్తున్నట్లుగా అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ఎకనామికల్లీ రైడ్స్ కోసం సో ఖచ్చితంగా కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీరైతే కొనుక్కోవచ్చు. ఈ వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ రైడ్ రివ్యూ అనేది ఈ వీక్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వీక్ మిడ్ లోపల మాక్సిమం నాకు దగ్గరలోని షోరూమ్ కనుక వస్తే ఖచ్చితంగా మీకోసం వీడియోని అయితే చేసి ఆ రైడ్ రివ్యూ, ఆ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్, వీటన్నిటి గురించి, ఆ ఫీచర్స్ గురించి నేనైతే మీకు క్లియర్గా చెప్పే వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోని మిస్ కాకుండా ఉండడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.